ఆల్రెడీ ఈ ఫిల్మ్ యొక్క రివ్యూ నిన్న మన ఛానల్లోనే అప్లోడ్ చేసేసాను. కానీ ఫిల్మ్ యొక్క డే 1 బాక్స్ ఆఫీస్ గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం. రేపు కంప్లీట్ గా వీకెండ్ ఎంత వచ్చిందో తెలుసుకుందాం. డే 1 అయితే మాత్రం ఈ ఫిల్మ్ 40 మిలియన్స్ దాటే ఓపెనింగ్ అయినా కలెక్ట్ చేసుకుంది. ఓన్లీ నార్త్ అమెరికాలోని, ప్రపంచవ్యాప్తంగా కాదు, ఓన్లీ అమెరికాలో మాత్రమే 40 మిలియన్స్ దాటి డే 1 కలెక్ట్ చేసింది. అయితే ఎంటైర్ వీకెండ్ లో ఈ సినిమా 100 మిలియన్స్ దాటి ఓపెన్ చేస్తుందని చెప్పి డే 1 తోటి అర్థమైపోయింది. ఈ ఇయర్ లో 100 మిలియన్ డొమెస్టిక్ ఓపెనింగ్స్ కొట్టిన ఫ్యూ ఫిల్మ్స్ లోని డెడ్ పూల్ అండ్ వొల్వరిన్ అండ్ ఇన్సైడ్ అవుట్ 2 అండ్ ఇప్పుడు బీటిల్ జూస్ 2. Don't even say his name. You don't want his help. ఆ తర్వాత ఆన్లైన్ లో సడన్ గా హెల్ బాయ్ ద క్రూకెడ్ మ్యాన్ యొక్క న్యూ పోస్టర్ అని వైరల్ అవుతుంది. ఇదేంటి ప్రీవియస్ పోస్టర్ తో కంపేర్ చేసుకుంటుంది, చాలా బాగుంది కదా, క్వాలిటీ కూడా బాగుంది అనుకున్నారు. బట్ కట్ చేస్తే అది 2019 లో వచ్చిన డేవిడ్ హార్బర్ యొక్క హెల్ బాయ్ ఫిల్మ్ యొక్క పోస్టరే. అంటే మూవీ టీం దీన్ని అఫీషియల్ గా రిలీజ్ చేయలేదు. మరి పిఆర్ నెండో లేదంటే ఎవరు వైరల్ చేసారో తెలియదు, కానీ ఇది అఫీషియల్ పోస్టరే అన్నట్టు వైరల్ అయింది. ఆ తర్వాత మైన్ క్రాఫ్ట్ వీడియో గేమ్ మీద రాబోతున్న అప్కమింగ్ లైవ్ యాక్షన్ ఫిల్మ్ కి సంబంధించి రీసెంట్ గా టీజర్ వచ్చిందనమాట. రీసెంట్ గా జేసన్ మొమో అయితే ఈ ఫ్యామిలీ కిడ్స్ కి సంబంధించేలాగా రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో స్లంబర్ ల్యాండ్ అనే సినిమా తీశాడు. కిడ్స్ అండ్ ఫ్యామిలీ సోషల్ లాంటి సినిమా ఇప్పుడు ఈ మైన్ క్రాఫ్ట్ సినిమాతో రాబోతున్నాడు. అయితే ఈ సినిమా టీజర్ మీద చాలా వరకు మిక్స్డ్ రిసెప్షన్ అనమాట. అండ్ పర్సనల్లీ నాకు కూడా చాలా వరకు ఆ విఎఫ్ఎక్స్ వర్క్ కంప్లీట్ కానట్టు, అండ్ ఆ వీడియో గేమ్ కి ఒక న్యాచురల్ అడాప్టేషన్ గా కనిపించలే, ఏదో ఆర్టిఫిషియల్ గా చాలా చేంజెస్ చేసి ఆ వీడియో గేమ్ లైవ్ యాక్షన్ ఫీల్ కొద్దిగా మిస్ అయిన ఫీలింగ్ కూడా వచ్చింది. జస్ట్ టీజరే కదా బ్రో అనకండి, డిజైన్ కంప్లీట్ గా కొత్తగా ఉంది. దాంతో పాటు అక్కడ ఏదో ఫోటోషాప్ ఎడిట్ చేసినట్టు, మన పిక్సార్ట్ లో ఎడిట్ చేసినట్టు కూడా ఉంది. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఒక యానిమేటెడ్ ఫీల్ వైబ్స్ వస్తున్నాయి. అక్కడ మనుషులేమో లైవ్ యాక్షన్ కనిపిస్తున్నారు. ఆ గేమ్ డిజైనింగ్ టైప్ లో కూడా ఆ ప్రపంచం ఆ ఫీల్ రాలేదన్నమాట. ఎగ్జాక్ట్ గా మీకు సోనిక్ ఫస్ట్ పార్ట్ యొక్క మొదటి ట్రైలర్ గుర్తుందా? అప్పుడు ఫుల్లీ నెగిటివ్ రివ్యూస్ గానీ ట్రోల్స్ గానీ విపరీతంగా జరిగిన తర్వాత దాన్ని రీషూట్స్ చేసి విఎఫ్ఎక్స్ మార్చి మంచి అవుట్పుట్ తో వచ్చారు. ఇప్పుడు దీనికి కూడా ఆ విధంగా జరుగుతుందేమో చూడాలి. బట్ చాలా వరకు ఫ్యామిలీస్ కిడ్స్ గానీ తెలుగులో కూడా చూసే వాళ్ళ పాపులేషన్ ఉంటుంది. సో మరి అది శ్రద్ధ తీసుకుంటే బాగుంటుంది. ఇది నా టీజర్ మీద ఒపీనియన్. ఆ తర్వాత ద వుల్ఫ్ మ్యాన్ టీజర్ కూడా వచ్చింది. నేను ఎప్పటిలో చెప్తున్నట్టే హాలీవుడ్ లో ఒక పర్ఫెక్ట్ వేర్ వుల్ఫ్ సినిమాని మనం ఎప్పటిలో మిస్ అవుతున్నాం. ఎప్పుడో 1980s తప్పించి ప్రెజెంట్ జనరేషన్ లో ఒక పర్ఫెక్ట్ వేర్ వుల్ఫ్ సినిమా అనేది బాగా రేర్ అయిపోయింది అనమాట. వ్యాన్ హాల్సింగ్ లో డిజైనింగ్ బాగుంటుంది. అండ్ హ్యారీ పాటర్ లో గానీ మొన్న వచ్చిన వేర్ వుల్ఫ్ బై నైట్ అని చెప్పి మార్వెల్ ఆ షార్ట్ ఫిల్మ్ లో కానీ తప్పించి ఇక కంప్లీట్ ఫిలిమ్స్ పరంగా మనం బాగా మిస్ అవుతున్నాం. బట్ టీజర్ చూసాక నాకు అనిపించింది ది వుల్ఫ్ మ్యాన్ అనేది మన బేడియా లాంటి యాక్షన్ వేర్బుల్ సినిమా కాకుండా కంప్లీట్ హారర్ థ్రిల్లర్ అనమాట. టీజర్ లో టోన్ అయితే అలానే ఉంది. బ్లమ్ హౌస్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా, అండ్ మోస్ట్లీ యూనివర్సల్ బ్లమ్ హౌస్ అనే కాదు, హాలీవుడ్ హర్రర్ ఫిల్మ్స్ అన్ని కూడా జాన్వరికి రిలీజ్ అవుతాయి. ఈ సినిమా కూడా అదే జాన్వరికి రాబోతుంది. ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ద ఇన్విజిబుల్ మ్యాన్ మూవీని అండ్ అప్గ్రేడ్ సినిమాని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ ఈ సినిమాకి కూడా డైరెక్ట్ చేస్తున్నాడు కాబట్టి మంచి అవుట్పుట్ రావచ్చు. అయితే డిజైన్ ని కంప్లీట్ గా రివీల్ చేయలేదు కానీ ఈ టైప్ లో ఉంటుంది. బట్ లైవ్ యాక్షన్ విఎఫ్ఎక్స్ ని యాడ్ చేసిన తర్వాత ఇంకా బాగా ఉంటుందని చెప్తున్నారు. కానీ ఇది జస్ట్ ఒక మేకప్ టైప్ లో అనమాట. మనిషి వేర్బుల్ ఫిల్మ్ మాత్రమే కాదు, అప్కమింగ్ నెక్స్ట్ ఇయర్ లోని బ్లాక్ ప్యాంథర్ డైరెక్టర్ రాయన్ కుగ్లర్ గారి డైరెక్షన్ లో ఒక వ్యాంపైర్ సినిమా కూడా రాబోతుంది అనమాట. మన ఇండియన్ సినిమా నుండి కూడా ఈ బేడియా యూనివర్స్ నుండే నెక్స్ట్ ఇయర్ వ్యాంపైర్ సినిమా కూడా రాబోతుంది. మరి చూడాలి. వ్యాంపైర్ మీద కూడా ప్రెసెంట్ జనరేషన్ లో పర్ఫెక్ట్ హాలీవుడ్ ఫిల్మ్ లేదు కదా. రాయన్ కుగ్లర్ గారు అంటే చాలా మంచి అవుట్పుట్ ఇస్తారు కాబట్టి చూడాలి మరి వుల్ఫ్ మ్యాన్ అండ్ వ్యాంపైర్ ఫిల్మ్ ప్రెసెంట్ జనరేషన్ ఆడియన్స్ కి, ఫిల్మ్ లవర్స్ కి సాటిస్ఫై చేస్తుందని. ఆ తర్వాత ఎంసీలోని నోవా ఎంట్రీ గురించి కామిక్ ఫ్యాన్స్ ఎప్పటిలో ఎదురు చూశారు. ఎన్నో థీరీస్ ఉన్నాయి. గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీలోని ఆల్మోస్ట్ రెఫరెన్సెస్ ఉన్నాయి అనమాట. సో నోవాని చూపిస్తే ఈ గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీ ఫ్రాంచైజ్ నుండే పార్ట్ 2లోనో పార్ట్ 3లోనో చూపిస్తారు అనుకుంటే కంప్లీట్లీ సైడ్ అయిపోయాడు. అస్సలు చూపించలేదు అనమాట. ఎందుకో తెలీదు. యూజ్ చేసుకోవాల్సిన పొటెన్షియల్ అదే. ఇప్పటికీ బాగా లేట్ అయింది అనుకున్నప్పటికీ ఇప్పుడు ఒక అద్భుతమైన న్యూస్ వచ్చిందనమాట. మార్వెల్ టెలివిజన్ ఎగ్జిక్యూటివ్ హెడ్ రీసెంట్ ఇంటర్వ్యూలోని తెలిపింది ఏంటంటే వాళ్ళు సపరేట్ గా నోవా సిరీస్ మీద ఒక మంచి ప్లానింగ్ లోనే ఉన్నారంట. బట్ ఆ ఐడియా కంప్లీట్ గా న్యూ సాగాలోనే ఉండొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రెసెంట్ లేట్ అవుతాయి. ప్రెసెంట్ ఉన్న టీవీ షోస్ ని వాళ్ళు ఫినిష్ చేయడానికి చాలా వరకు టైం పట్టేస్తుంది. కాబట్టి ఈ అప్కమింగ్ నోవా డెవలప్మెంట్ లో ఉందనే న్యూస్ అయితే మనకి తెలిసింది. కానీ కాస్టింగ్, స్క్రిప్ట్ రైటర్స్ గానీ డైరెక్టర్స్ గానీ వీటి గురించి కాస్త టైం పక్కాగా పడుతుంది. అది నెక్స్ట్ సాగా ఆ స్టోరీకి సిమిలర్ గానే రాయిపోతున్నారు అనమాట. మోస్ట్లీ మనం ఇన్ఫినిటీ సాగాలోనే నోవా వస్తాడు అనుకున్నాం, కానీ ఇప్పుడు ఈ నోవా అప్కమింగ్ గా కాస్మిక్ సాగాకి కూడా పనికొస్తాడు. లేదు కాస్మిక్ సాగా కాదు మ్యూటెంట్ సాగా ప్లాన్ చేస్తున్నారంటే దానికి కూడా సెట్ అయిపోతాడు. అయితే స్టార్ ట్రెక్ క్రియేటర్స్ నే దీనికి కూడా తీసుకుందాం అనే ప్లాన్స్ లో ఉన్నారు. మంచి అవుట్పుట్ రావచ్చు. కానీ టీవీ సిరీస్ కాదా అని చెప్పి ఏదో ఉప్మా యాక్టర్ ని తీసుకుంటారేమో అని మోస్ట్లీ మాస్క్ పెట్టుకుని కవర్ చేస్తాడు కాబట్టి కొద్దిగా సెట్ అయ్యే యాక్టరే బెస్ట్. మోస్ట్లీ రీసెంట్ గా చాలా వరకు కాస్టింగ్ ఎంసీలోని పర్ఫెక్ట్ గా లేదు అనే ఫీల్ వచ్చింది. ఈసారైనా మంచిగా చేయాలి. ఆ తర్వాత వెనమ్ ద లాస్ట్ డాన్స్ కి సంబంధించి న్యూ టీవీ స్పాట్ క్లిప్ నైతే కొత్తగా ఒక ఫిల్మ్ ఫెస్టివల్ లో రివీల్ చేయడం తోటి అక్కడ ఒక కొత్త సింబియోట్ లుక్ అయితే రివీల్ అయింది. ఆన్లైన్ లో వైరల్ అయింది. అండ్ చాలా మంది ఈ సింబియోట్ క్యారెక్టర్ ఏదై ఉంటుంది అనే డిబేట్ అండ్ థీరీస్ కూడా మొదలయ్యాయి. ఈ ఫిల్మ్ లో మెయిన్ విలన్ గా
టాక్సిన్ కనిపించబోతున్న విషయం మనకు తెలిసిందే. సో చాలా మంది ఇది టాక్సిన్ అని అనుకుంటున్నారు, కానీ అది క్లియర్ గా మనం అబ్జర్వ్ చేస్తే అంటే కామిక్స్ లో సింబియోట్స్ గురించి బాగా ఐడియా ఉన్న వాళ్ళకి తెలిసిపోతుంది లాషర్ క్యారెక్టర్ అని. ఆన్లైన్ లో చాలా మంది కూడా నోటీస్ చేశారు, టాక్సిన్ ఫిల్మ్ లో మెయిన్ విలనే, కానీ లాషర్ క్యారెక్టర్ చాలా వరకు నాచ్ కలర్ లోని, ఈ టైప్ లో కొద్దిగా గ్రీనిష్ గా బ్లూ కొద్దిగా మిక్స్ అయ్యే టైప్ లోని ఈ టైప్ కలర్ ఉంటుంది. ఎగ్జాక్ట్ గా ఆ లీక్ అయిన అదే మనకి ఆ ఫిల్మ్ ఫెస్టివల్ లో రివీల్ అయిన క్లిప్ లో ఉన్న ఆ లుక్ కూడా సేమ్ కలర్ లో ఉంది. సో లాషర్ అయ్యే అవకాశం ఎక్కువ శాతం ఉంది. తర్వాత మనకు కూడా అఫీషియల్ గా రిలీజ్ చేస్తారు యూట్యూబ్ లో, అప్పుడు ఇంకా క్లారిటీగా అర్థమైపోద్ది. ఆ తర్వాత ఆండ్రూ గార్ఫీల్డ్ ని అమేజింగ్ స్పైడర్ మ్యాన్ గా మళ్ళీ మీరు తిరిగి వస్తారా, నో వే హోమ్ లో చూసాం కదా అని చెప్పి ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అడగగానే కొద్దిగా ఆయన ట్రిగర్ అయ్యాడో ఏంటో తెలియదు, కానీ ఆన్లైన్ లో క్లిక్స్ గురించి ఏది పడితే అది రాస్తుంటారు, ఏది పడితే అది వస్తూ ఉంటాయి, దాన్ని బట్టి నన్ను అడగద్దు అన్నారు. ఎందుకంటే ఇప్పుడు మూవీ టీమ్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తేనే ఆయన ఇంటర్వ్యూలో దాని గురించి చెప్పే రైట్ ఉంటుంది. ఆన్లైన్ లో థియరీస్ రూమర్స్ మీద చెప్పే రైట్ ఆయనకు ఉండదు. ఎగ్జాక్ట్ గా నో వే హోమ్ టైంలో కూడా ఇలానే క్వశ్చన్ అడిగితే అసలు ఇలానే స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఆన్లైన్ థియరీస్ బట్టి నేను ఉన్నాను అంటే ఖచ్చితంగా కంపెనీ ఆయన మీద కోపం అవుతారు కాబట్టి. ఆ తర్వాత ఆన్లైన్ లో మీరు కూడా వినే ఉంటారు, గ్రీన్ ల్యాంటర్న్ కార్ప్స్ వెబ్ సిరీస్ అయితే మాత్రం జేమ్స్ గన్ యూనివర్స్ లో రాబోతుంది. అందులో జోష్ బ్రోలిన్ హాల్ జోర్డన్ పాత్రకి కాస్టింగ్ లోని కన్సిడరేషన్ లోని టాప్ ప్లేస్ లో ఉన్నారని చెప్పి న్యూస్ అయితే రిపోర్ట్స్ నుండి వచ్చింది. అది వినగానే చాలా మంది షాక్ అయ్యారు. హాల్ జోర్డన్ ఏజ్ అయితే మాత్రం మిడిల్ ఏజ్ లో ఉంటుందన్నమాట, 25-30 ఈ ఏజ్ లో ఉండే క్యారెక్టర్. జోష్ బ్రోలిన్ ఒక ముసలాయన, ఆయన కాస్టింగ్ ఏంటి అని చెప్పి చాలా మంది షాక్, డౌట్స్. రాన్ రెనాల్డ్స్ లాంటి మరొక యాక్టర్ ని తీసుకోవచ్చు కదా సేమ్ ఏజ్ గ్రూప్ అనే డౌట్స్ లో కూడా చాలా మంది ఉన్నారు. బట్ నిజానికి ఈ యూనివర్స్ ప్రకారం అంటే ఆ స్టోరీ ప్రకారం హాల్ జోర్డన్ ఒక రిటైర్డ్ గ్రీన్ ల్యాంటర్న్ టైప్ అనమాట. అంటే కొద్దిగా ఈ ఓల్డ్ ఏజ్ టైప్ లోనే ఉంటూ మెంటార్ టైప్ లోని, వీళ్ళందరికి ఒక లెజెండ్ టైప్ లోని, ఒక లీడర్ టైప్ లోని ఈ విధమైన పాత్ర కాబట్టి ఒక ఓల్డ్ ఏజ్ టైప్ యాక్టర్ గురించి వెతుకుతున్నారు. అందులో వాళ్ళ కన్సిడరేషన్ లిస్ట్ లోని టాప్ ప్లేస్ లో జోష్ బ్రోలిన్ ఉన్నట్టు రిపోర్ట్స్ వచ్చాయన్నమాట. సో జోష్ బ్రోలిన్ ఒకవేళ రిజెక్ట్ చేసినట్టయితే ఇవాన్ మెక్గ్రేగర్ గానీ లేదంటే మాథ్యూ మెకానహీ లాంటి యాక్టర్స్ ని కూడా కాస్టింగ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. మాథ్యూ మెకానహీ గారు అంత ఫిట్ గా ఉండరు, ఇవాన్ మెక్గ్రేగర్ గారు ఓకే, లేదంటే మార్క్ వెహల్బర్గ్ అయితే ఇంకా బెటర్. 50+ ఏజ్ దాటినట్టు కూడా ఆయన కనిపించడు, మంచి ఫిట్ గా ఉంటాడు, ఎన్ని ఇయర్స్ కావాలంటే అన్ని ఇయర్స్ వాడుకోవచ్చు. అసలు జేమ్స్ గన్ కి నిజంగా బుద్ధి లేదా లేదో తెలియదు, కానీ ఇప్పుడు మిడిల్ ఏజ్ లో ఉన్న హెన్రీ క్యావెల్, వన్ రూమెన్, గాల్ గడెట్ వీళ్ళు కాదు, యంగ్ ఏజ్ కావాలని చెప్పి కొత్త కాస్టింగ్ తీసుకుంటున్నాడు. సరే హాల్ జోర్డన్ కూడా యంగ్ ఏజ్ తీసుకోవచ్చు కదా, ముసలోడు ఎందుకు? అంత డిఫరెంట్ గా ఉండాలని చెప్పి ఇలాంటి పైత్యం ఏంటో తెలియదు, కానీ మంచి అవుట్పుట్ రాకపోతే ఫస్ట్ ఫిల్మ్ తోటి గట్టిగా వేసుకుంటారు ఆన్లైన్ లో ఆయన మాత్రం. ఇది మరి నాకు అనిపించింది కాస్టింగ్ న్యూస్, ఎందుకంటే హాల్ జోర్డన్ గా ఓల్డ్ ఏజ్ లో కూడా జోష్ బ్రోలిన్ అస్సలు సెట్ కారండి, ఇంకొక యాక్టర్ బెటర్. ఆ తర్వాత జోకర్ 2, జోకర్ ఫోలియో 2 ఫిల్మ్ కి సంబంధించి ఫస్ట్ రివ్యూస్ వస్తాయని చెప్పాను కదా, అదే వెనీస్ ఫిల్మ్ ఫెస్టివల్ లోని మొదటి స్క్రీనింగ్ జరిగిన తర్వాత ఇనిషియల్ రివ్యూస్ వచ్చాయి. ఆన్లైన్ లో చాలా వరకు డిఫరెంట్ గా వస్తే చాలా మంది షాక్ అవుతున్నారు. ఇదేంటి బ్రో మిక్స్డ్ వస్తున్నాయి, నెగిటివ్ వస్తున్నాయి, కొంతమంది విపరీతంగా పొగుడుతున్నారు, ఇలా వస్తుంది ఏంటి అనే టైప్ లోని. ఎగ్జాక్ట్ గా పార్ట్ 1 కి కూడా ఇది జరిగింది. అయితే రాటెన్ టొమాటోస్ మనం ఎక్కువగా కన్సిడర్ చేసుకోం, బట్ చాలా మంది అడుగుతున్నారు రాటెన్ టొమాటోస్ స్కోర్. అండ్ ఫస్ట్ పార్ట్ కి కూడా మీరు చూసుకున్నట్టయితే రాటెన్ టొమాటోస్ లో సజామ్ కన్నా జోకర్ కి తక్కువ స్కోర్ అనమాట. దానికి కారణం ఈ ఫిల్మ్ మీద చాలా వరకు కాంట్రవర్సీ జరగడం, చాలా మంది ట్రిగర్ అవడం, ఈ సినిమాని బ్యాన్ చేయమనడం, ఎందుకంటే ముఖ్యంగా సొసైటీని విలన్ చేయడం, చాలా వరకు మిక్స్డ్ రివ్యూస్, కాంట్రవర్సీ అయితే మాత్రం ఫస్ట్ పార్ట్ కి కూడా ఈ విధంగా జరిగింది మెటాక్రిటిక్ లో గానీ చాలా వరకు రివ్యూస్ లో. కానీ అది ఇనిషియల్ రివ్యూస్ అనమాట. ఆఫ్టర్ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత వచ్చిన రివ్యూస్ గానీ క్రిటికల్ ఎక్లైమ్డ్ గా మారాయి. దాంతో పాటు ఆడియన్స్ టాక్, వర్డ్ ఆఫ్ మౌత్ సెన్సేషనల్ అనమాట. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది 2019 లో, మనకి గుర్తుంది. సో రివ్యూస్ కన్నా సేమ్ పార్ట్ 1 రేంజ్ కంటెంట్ అండ్ వర్డ్ ఆఫ్ మౌత్ అనేది పార్ట్ 2 రిలీజ్ అయిన తర్వాత రావాలన్నమాట, ఆడియన్స్ నుండి, ఆ తర్వాత రిలీజ్ అయిన తర్వాత రివ్యూస్ నుండి. బట్ వెనీస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో 12 minutes వరకు దాదాపుగా స్టాండింగ్ ఓవేషన్ జరిగిందంటే సినిమాకి. ఈ స్టాండింగ్ ఓవేషన్ అనేది ముఖ్యంగా ఆర్ట్ హౌస్ కి సిమిలర్ గా ఉండే డ్రామాటిక్ పీసెస్ కి ఎక్కువగా జరుగుతుంది. అఫ్ కోర్స్ కమర్షియల్ ఫిల్మ్స్ కి కూడా జరుగుతుంది. ఎగ్జాంపుల్ రీసెంట్ గా రిలీజ్ అయిన బీటిల్ జూస్ పార్ట్ 2 కి అయితే మాత్రం 3 minutes మాత్రమే స్టాండింగ్ ఓవేషన్ జరిగింది. ఇలాంటి పాప్కార్న్ ఎంటర్టైనర్స్ కి కూడా ఎంటర్టైన్ చేస్తే స్టాండింగ్ ఓవేషన్ జరుగుతుంది. బట్ 12 minutes అంటే నిజంగా మరి చూడాలి రిలీజ్ అయిన తర్వాత, మరి వాళ్ళు అంత ఇంప్రెస్ అయ్యేలాంటి ఏముంది అనేది. అండ్ ట్రైలర్స్ ప్రకారం చూసుకున్నట్టయితే మంచి హైప్ బిల్డ్ చేసింది, నమ్మకం ఉంది, మరి చూడాలి. అండ్ ఇందులో కూడా సోషల్ ఎలిమెంట్స్ లోని చాలా వరకు కాంట్రవర్సీ క్రియేట్ చేసేలాంటి ట్రిగర్ అయ్యే పాయింట్స్ ని కూడా రివీల్ చేశారంట. మరి ముఖ్యంగా లేడీ గాగా పర్ఫార్మెన్సెస్ అండ్ వాకిన్ ఫినిక్స్ పర్ఫార్మెన్స్ కూడా పార్ట్ 1 రేంజ్ లో అసలు మెస్మరైజింగ్ అంట. చూద్దాం మరి మనకు కావాల్సింది. జోకర్ 1 రేంజ్ ఉండకపోవచ్చు కానీ కొంతవరకు మ్యాచ్ చేస్తుందేమో అనే హోప్స్ ఉన్నాయి నాకు. మరి చూద్దాం రిలీజ్ అయిన తర్వాత రివ్యూస్ కానీ రెస్పాన్స్ కానీ నా ఒపీనియన్ ఎలా ఉంటుందో, అండ్ మన ఇండియాలో ఎలా వర్క్ అవుతుందో. మోస్ట్లీ యాక్షన్ హాలీవుడ్ ఫిల్మ్స్ చూసే మన ఇండియన్ ఆడియన్స్ కూడా క్లాస్ టైంలోని 100 screens కూడా లేని సినిమాకి 70 crore నెట్ కలెక్షన్స్ వచ్చాయన్నమాట. మరి పార్ట్ 2 కి కూడా ఆ రేంజ్, అంటే ఇప్పుడు అంత క్లాష్ ఉండకపోవచ్చు కదా, ఆ రేంజ్ రెస్పాన్స్ ఎంతవరకు మ్యాచ్ చేస్తుందో చూద్దాం అక్టోబర్ లో. ప్రెసెంట్ ఎపిసోడ్ లో కవర్ చేసిన అప్డేట్స్, డీటెయిల్స్ అన్ని కూడా మీకైతే కంప్లీట్ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో వీలైతే మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి, ఈ టాపిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా పక్కగా యూజ్ అవచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.